శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామానికి ప్రతిపదార్థము నామము 576 మత్త. మత్తాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. మత్త అంటే పరవశంతో నుండినది, మత్త అంటే మదము చెందిన అని అర్థం, మదము అంటే పరవశత్వము అని మొదటగా ఉన్న అర్థం. కానీ ఈ అర్థం మారిపోయి వల్లు తెలియకపోవడం, పొగరెక్కడం, పెద్ద చిన్న తేడా తెలియకపోవడం అన్ని రకరకాల అర్థాలు వాడుకలోకి వచ్చాయి. పరవశంతో కూడిన వల్లు తెలియకపోవడం ఉంటుంది, కానీ వల్లు పొగరెక్కడం ఉండదు. మత్త పరతరం నాణ్యత్ కించిదాస్తి ధనుంజయ. మాయే సర్వమిదం ప్రోతం సూత్రమని గణాహివ. నాకంటే వేరుగా మరి ఒకటి ఏది లేనే లేదు. దారమందు మనుల వల్లే నా యందు ఈ సమస్త ప్రపంచం కూర్చబడింది అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలోని మత్తహ అనే పదానికి ఏది అర్థమో, మత్త అన్న ప్రస్తుతం మనకి అదే అర్థం. అంటే సర్వం ఆమె చేతనే నిండి ఉన్నది, ఆమె యందే సర్వం కూర్చబడి ఉంది అనే అర్థాన్ని సూచిస్తుంది. నిత్యం పరవశంతో నుండున్నది, తన యందే తన చేతనే సర్వం కూర్చబడి ఉన్నది అని ఈ నామానికి అర్థం.